అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నాకు 2 నెలలకు వచ్చి ఇంకా సైలెంట్ గా ఉన్నారు. అందరం పని చేసుకుంటా, బర్రెలు కాసుకుంటా, మేకలు కాసుకుంటా. మా మామ ఒక ఆయన మేకలు కాపించుకుంటా, నేనేం బర్రెలు కాసుకుంటా. ఇంకా అట్టా ఉండి ఆ అబ్బాయి పోయినాక కూడా మళ్ళీ ఇంకొన్ని వసూలు చేసుకున్నా డబ్బులు. అంటే ఈ బర్రెలు ఇవన్నీ మాకు పొలం పండుద్ది కదా, సొద్ద రాగా వరి ఇట్లాంటి కంది ఇవన్నీ పండుతాయి కాబట్టి ఇవన్నీ మాకు వంటకు మనికిలేదు, వంటకు సరిపోతాయి. తిండికి ఇవన్నీ సరిపోయినప్పుడు ఇంక డబ్బులు మిగులుతుంటాయిగా, కొన్ని వాళ్ళకి ఇస్తా, కొన్ని నేను దాచుకుంటా. అట్టా ఉన్నాక ఒక 10 రోజులు జరిగినాక రవి, నేను ఒక అబ్బాయి ఇక్కడ షూటింగ్ దీని వస్తే అబ్బాయిని అడిగినాను, ఏందయ్యా నేను కొద్ది చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది అని అడిగినాను. అంటే ఇంకా అమ్మ నాకేం చెప్పినావు అక్కడి నుంచి వచ్చేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇదే మాట చెబుతున్నావు అన్నాడు. లేదయ్యా నాకైతే డబ్బులు దాచుకున్న బాగానే ఉన్నాయి, మరిన్నే ఉన్నాయి, నేనైతే చూపించలేదు. కానీ నువ్వైతే ఇంట్లోకి ఎవరు తెలియకుండా ఎట్లా పెట్టారు అమ్మ అసలుకి? ఉండీలు ఉంటాయి కదా అప్పుడు, మట్టి కొండలే కదా మనకి. మట్టి కొండలు అయితే మట్టి కొండల్లో వేసి పెట్టుకున్న ఉండిలాగా ఉంటాయి, ఇంత కుమ్మరోళ్ళు ఇస్తారు. అక్కడ వేసుకొని మాకు దొంతి కొండలు ఉంటాయి కదా అప్పుడు, చెరవులు ఎన్ని కాదుగా దొంతి కొండలు. ఆ కొండలు చదువు పెట్టుకుంటే ఎవరు చూడరు. వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి కదా, ఈ పొలము జీవాలు అమ్మిన ఇవన్నీ వస్తుంటాయి కదా, ఇంకా వాటి ఏం పని ఉంటుంది, ఏమీ లేకపోతే నెతుకులు ఆడుకుంటారు. ఇంక అట్టా ఉండే వరకు సరేలే అని చెప్పి మా వాడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆయన ఏం చెప్పిండంటే, అమ్మ 1,00,000 రూపాయల కానించి 1,50,000 వరకు ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు అని చెప్పాడు ఆ వచ్చిన అబ్బాయి. నేనైతే చిన్న చేపించుకుంటాను, మా అబ్బాయిని రప్పించుకొని చిన్నగా మా అబ్బాయిని రప్పించుకున్నా అని చెప్పి అడిగితే నీకెందుకు అంత బేమైంది శిలమామేనంటే, నేను బేమం గారి జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ వీళ్ళని చూసినప్పుడు, వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఇంత కష్టం చేస్తున్నాం, మనం కూడా ఆ పని చేయొచ్చు కదా, మళ్ళీ మించిపోదు కదా అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉందయ్యా అని అడిగా. అమ్మ నీకు అంతలా ఇష్టంగా ఉంటే చేపించుకో అన్నాడు అబ్బాయి. ఈయన అడిగా నేను, ఈయన అడిగితే ఈయనండు నీకు ఇంకా బాగాలేదు, మనం శిలమే చూడలేమంటుంటాం ఇదేంది అని చెప్పి బాగా అరుతా ఉన్నాను. అరిస్తే నువ్వు అరిసినా కూడా నేను చేపించుకోవాలా, డబ్బులు నేను నా దగ్గర నేను చాలా డబ్బులు దాచి, నువ్వు ఎంత దాచి ఉంటావు, దాచితే 1,00,000 ఉంటాయి, 2 లక్షలు ఉంటాయి, సొమ్ము చేపించుకో అని చెప్పి బాగా అరిసిరు వీళ్ళు. నేనైతే సొమ్ము చేపించుకోను, నాకైతే సొమ్ము వద్దు, నేనైతే సినిమా చేయాలని నాకు అప్పటి నుంచి బాగా ఇష్టంగా ఉంది, నేను చేయాలి, నేను 10 మందిలోకి జనంలోకి వెళ్ళాలి అని చెప్పి బాగా పట్టుబట్టాలని. ఇంక మీ అమ్మ వదిలిపెట్టదులే రవి, మీ అమ్మ చెప్పినట్టు ఎంత నేను చూద్దాం అసలు డబ్బులు అని చెప్పి తెమ్మన్నారు. నువ్వు చేస్తానంటే తెత్తలేస్తా అని చెప్పి అప్పుడు కూడా వాగ్దానం తీసుకున్నా. ఇక అప్పుడు వీళ్ళనరా, నువ్వు అంత పట్టుదలతో ఉన్నప్పుడు మేకలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఇవన్నీ మేము ఆదాయం చేసుకుంటాం, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు దాచుకున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా. చూసినాక ఉండి బాగా కొడితే 30 లక్షలు దాకా ఉన్నాయి అన్ని. అంటే 20 నేను 14 సంవత్సరాల వయసు నుంచి పాలాలు కూడా దాచిపెట్టా కదా, ఆ డబ్బులన్నీ చూసే వరకు 30 లక్షలు దాకా ఉన్నాయి. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటింది, 58 ఉంటాయి. అప్పుడు దాకా దాచిపెట్టాం కాబట్టి ఉన్నాయి డబ్బులు. అట్నే నేనేం తాకలా తీసుకోలే, నాకు అల్లా శిలమే చేయాలని చెప్పి నాకు దృష్టిలో బాగుంది. ఇప్పుడు జనాలందరూ జనంలోకి వెళ్ళాలి, మనం ఎన్ని కష్టం చేసి ఎన్ని డబ్బులు ఎన్ని సొమ్ము చేపించుకున్నా గానీ మన ఊర్లోనే ఉంటాంగా, బయటకు పోంగా అని చెప్పి నాకు అదొక ఇది కాదు. 42 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకునే డబ్బులన్నీ అట్లా ఈయన అన్నాడు, సర్లే మీ అమ్మ అంత బాధపడుతుంది, మనకి ఎన్ని ఉన్నాయి కదా, మనకు అవతల వెనక ఆస్తి ఉంది కదా అని చెప్పి ఈయన ఒప్పుకున్నాడు. మా రవి అయితే వద్దంటే వద్దండి ఆ రోజు కూడా, లేదు రవి నాకు ఎట్టో కట్ట చేయండి రవి అని చెప్పి చిన్నగా బత్తిలాడుకుని ఇద్దరు బత్తిలాడుకుంటే ఇంకా మా అబ్బాయి ఒక అబ్బాయి సైజులని ఇక్కడ ఏం కథలో ఉన్నాడు, ప్రేమకథ చిత్రంలో సైదులని ఒక క్యారెక్టర్ చేశాడు మా అన్న కొడుకే, చిన్నబాయి వెంకటేశ్వర అబ్బాయి పేరు. అంటే మాకు నేరుగిడికి వచ్చి తెలియదు కదా అని చెప్పి అబ్బాయికి పలానారే రమ్మని చెప్పి పిలిపించుకొని కొంత సపోర్ట్ తీసుకున్నాం, ఎట్లా రావాలి ఎట్లా చేయాలని. నమ్మిస్తే మాకు తెలియదు కదా, ఎమ్మడ 3 రోజుల కల్లా మళ్ళీ మా ఊరికి ఉంటుంది ఆలోచన కొద్దిగా జాగ్రత్త ఆ అబ్బాయి సలహా తీసుకొని ఆ అబ్బాయి కూడా సార్ మా రవీన్ అబ్బాయి ఎవరో మాకు దర్శిలో ఒక ఆయన కెమెరామెన్ ఎవరు ఉన్నట నాకు తెలియదు, అబ్బాయి తెలుసు. ఈ అబ్బాయి సపోర్ట్ తోటి చిన్నగా అబ్బాయి దీనికి కొంచెం వరకు తెలుసుకున్నాడు. వేరే వాళ్ళని కూడా అంత గట్టిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఎమ్మడే ఖాళీ చేసి పంపిస్తారు కూడా తెలిసిన కదా. అంటే ఇదే కదా వ్యవసాయంలో కూడా మనం ఎవరన్నా నమ్మి ఏదన్నా చెప్పిన ఇదేరా బాగుపడతావు అది చెప్పి నన్ను మోసం చేశారు, అసమకాంత వేసాను. అది మేము కొంటాము, లక్షలు ఉంటాయి, దీనికి కింటా వచ్చని చెప్తే వేసిన తర్వాత దాదాపు 50,000 ఖర్చు పెట్టి వేస్తే ₹10 కొనలా. అలా పోలు ఎట్ట పోయిందో 3 సంవత్సరాల వరకు వేస్ట్ దెబ్బలు వేసాను. అట్లా మోసం చేస్తారని కూడా జాగ్రత్త పడితే వీళ్ళు వాళ్ళు చేసుకున్న దాని వల్ల వాడి ద్వారాగా కొంచెం ఏమి ఇంటికాడ ఉంటది, నన్ను అసోటి కాడ పంపిస్తుంది. ఫస్ట్ బాలకొండకి వెళ్ళి చేసాము, కందుకూరు దగ్గర మాలకొండ స్వామి ఉంది, ఆ ఏరియాలో చేసినాం. అక్కడి నుంచి మళ్ళీ ఎల్లూరు కొంతవరకు చేసినాం.
కొరవ అయితే ఇక్కడ హైదరాబాద్ లోనే ఇక్కడ ఏదో బూత్ బంగ్లా ఏదో ఉంది అవును. కొండ, ఉమ్, ఆ ఉమ్. కొండ కాడ కొన్నాలో ఇక్కడ మళ్ళీ ఫారెస్ట్ అడవుల్లో ఉంది, ఆ, అక్కడ మళ్ళీ పర్మిషన్ అంట, మళ్ళీ పోలీసు వాళ్ళు అంట, వాళ్ళు అయితే వీళ్ళు ఉండి నేనైతే రూపాయి తీసుకొస్తాను, సాయంత్రం వరకు పనులు చేస్తారు, ఏ రోజు డబ్బులు వాళ్ళకి అప్పుడు అమ్మ కష్టపడిన డబ్బులన్నీ ఆ. డైలీ కొంచెం జోలో పెట్టుకొని వస్తుంటారా? మొత్తం కంప్లీట్ అన్ని. తీసుకుని వస్తుంటారు. ఆ, కొంత చేయగానే అయిపోయినాయి అన్న 30 లక్షలు కొంతకే అయిపోయినాక షాక్ అయ్యారా అసలు అన్ని లక్షలు దాచిపెట్టిందా నేను ఏం కుండ చెప్పాను, పగల కొట్టగానే? ఈ డబ్బులు ముందు చూస్తే నేను 10 ఎకరాల పొలం కొనేవాడిని, ఆ రోజుల్లో 10 ఎకరాల పొలం వచ్చేది అవును, తక్కువ రేటు, తక్కువ రేట్. 10-15 ఎకరాల పొలం వచ్చేది, నాకు ఇటు బిగుతుంది. అది ఎట్టెందుకు పెట్టుకుంది, కొంత సొమ్ముని చేసుకుంటే ఎవరు మనకి లేదు, సొమ్ము అనేది ఇప్పుడు మాకు కొనాలని ఆశ ఆమెకు లేదు, నాకు కూడా లేదు. ఓకే. కొనుక్కోమని చాలా సార్లు గొడవ కూడా పెట్టిన, నాకు అలా అదే సూపు సినిమా సూపు అంటది, నేనేమో సినిమా సూచేదానికే లేకపోతే సినిమా మనం తీసేదాడని ఎగతాళిగా అంటుంటదని నేను ఆమెను కూడా జోకేస్తా ఉండేవాడిని. మరి ఇప్పుడు అమ్మ దాచిపెట్టిన 42 సంవత్సరాల నుంచి దాచిపెట్టిన 30 లక్షలు సినిమా సగం దిగనే అయిపోతాయి. అయిపోయి. తర్వాత ఏం చేశారు? మేకలు మొత్తం అమ్మేసినాం, ఎన్ని మేకలు అమ్ముకున్నారు? 70 మేకలు మేకలు అమ్మేసినాం. అమ్మా. ఆట అమ్మేసింది. 10 రోజులు కూడా రావని చెప్తే మళ్ళీ బర్రెలు ఉన్నాయి, ఆ, గిట్ట ఒక 30 బర్రెలు దూడలు బోలని దాదాపు అవి కూడా ఒక 30 40 దాకా దాకా, ఉన్నాయి. 40 బెర్రెలు అమ్మేసుకున్నారు. 30 పెద్ద బర్రెలు ఉన్నాయి, దూడల బోడలు ఒక 10-17 దాకా ఉన్నాయి, ఆ, అవి కూడా మళ్ళీ లాగిచ్చేసిన. ఆ, అవి కూడా అవి కాసిన తయారయ్యేలాక మళ్ళీ ఇంకొంచెం అయితే సరిపోతాయి, మళ్ళీ దిగి మళ్ళీ ఆపుతున్న 4 రోజులకు మళ్ళీ అయిపోతాయి అని చెప్తే అది చేను తర్వాత పొలం మూడోది మూడు పొలం ఎకరాలు. కూడా అమ్మేస్తున్నాం. 4 ఎకరాలు 80 4 సెంట్లు ఎకరాలు. చేను కూడా లాగిచ్చేసింది, 4 ఎకరాల 80 సెంట్లు అరే రే రే. అది 20 కూడా సెంట్లు అమ్మిచ్చేసింది. తక్కువగా అమ్మేసినాం. ఆ, అమ్మి ఇంక అన్ని అందుకే పెట్టాం డబ్బులు, ఆ ముందు ఎందుకంటే వీళ్ళు కోరుకున్నది సాటు ఫిల్మ్ అని కోరుకున్నాం సార్, ఆ, ఆ సాటు ఫిల్మ్ కాదు, నేను ఫిల్మ్ హాల్లో చూడాలని, ఇది హాల్లో వేయరు కదా, ఇంకా అట్ట డబ్బులు నేను తెచ్చిస్తా, ఏదైనా చేసి తెచ్చిస్తా, మీకు డబ్బులే కదా కావాల్సింది, నువ్వు వాళ్ళ కాడ సినిమా తీసుకో, ఆడేమో అన్ని రూట్ చూపిస్తాడు, నేను ఇంటికంటే డబ్బులు పంపిస్తా, ఇది మన పని. ఇప్పుడు ఏం లేదు, మొత్తం అమ్మేసుకున్నారు ఇంకా. మొత్తం అమ్మినాం. ఇల్లు కొని పెట్టాం, సెటిల్మెంట్ ఏం లేదు, ఆ, అసైన్మెంట్ భూమి కొద్దిగా ఇల్లు కొని తాకట్లకు పెట్టి తెప్పించాం మొన్న. అదే ఏంటిది నాకైతే రాదు. ఆ, ఎడిటింగ్ డబ్బింగ్ అయి ఉంటాం కదా, ఆ, లాస్ట్ లో షూటింగ్ అయిపోయినాక ఆడికి వచ్చే ఇంకా డబ్బులు అయిపోయినాయి, ఆ, ఇంకెవరిని అడిగినా కానీ ప్యాక్ అటకని డబ్బులు ఇస్తారు కానీ సినిమా కానీ డబ్బులు ఇవ్వరు, ఊర్లో కూడా టౌన్లో ఒక లేరు. 20 టౌన్లో లక్షలు తెలుసు కాబట్టి 30 లక్షలు దాకా ఏదో పెట్టుకొని. తెప్పించుకొచ్చాం డబ్బులు. ఇంకా మన ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి 3.5కి పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5 బ్యాంకులు పెట్టి లోన్ తీసుకొచ్చి ఎడిటింగ్ చేయించిన. సంతకాలు పెట్టినొచ్చా మీ ఇద్దరికి అసలుకి? నాకు ఏలు ముద్రే. రాదు. నేను ఏలు ముద్రే. ఏది ముద్రమ్మా? అబ్బా. నాకైతే చదువు లేదు, మళ్ళీ నాకైతే బాగా సెన్సార్ ఖాతాలు పోతలు ఇట్లాంటి బాగా ఇంటా నేను. సెన్సార్ కి. సెన్సార్ కి మళ్ళీ ఆడ కొంత డబ్బు కాలుతుంటే మళ్ళీ 20 సార్లు తీసుకుని దాన్ని కూడా తీసుకొచ్చిన. ఇవన్నీ అవుతుంది కాబట్టి ఇంకా అమ్ముకుందామని ఒక ఆలోచన వచ్చింది. విజయవాడలో పోయి అమ్ముకుంటే మనకి ఎంతో కొంత వస్తుంది అని చెప్పి ఇంకా మనం పోరాలేం, ఇంకేమన్నావు కానీ మనం ఏం చేయలేము అని అడిగిపోయి ఆయన ఒక ఆయన అడిగితే ఆయన ఏం చెప్పానంటే ఎంత పెట్టినారంటే దాదాపు 80 నుంచి 90 లక్షలు దాటినది అన్న. మరి ఎట్లా దీని సంగతి అంటే మరి మా సినిమా తీసుకుంటే డబ్బులు ఎంత మరి ఎట్టారో ఏం సంగతి, మీరు తీసుకుంటారా లేకపోతే ఎట్లా అని అడిగితే ఆయన ఏమన్నంటే పబ్లిసిటీ చేయాలన్నాడు. పబ్లిసిటీ చేయడానికి మాకు ఎట్లా చేత కదంటే ఎంత ఖర్చు అవుతుందంటే సినిమాకి ఎంత పెడితే అంతలో సగం అవుతుంది అన్నాడు ఆయన. ఏదన్నా రూట్ చెప్పుకుంటే అయితే మంచి సలహా చదువు తినమని యూట్యూబ్ ఏదంటుంది అదే ఓటీటీ దానికి అమ్ముకొని నీకు ఎంతో కొంత అమ్మవుద్ది, ఇంక ఈ పిచ్చిలో పడి మెరుగకపోతే నీకు రూపాయి కూడా రాదు, నెత్తిన కొట్టేసుకుంటావని బాగా మంచిగా చెప్పండి ఆయన, పెద్ద ఆయన కాబట్టి. సినిమా హాల్లో రిలీజ్ చేశాకే మళ్ళీ ఓటీటీకి వస్తుందమ్మా. ఏం తెలియదు చేయాలని చేపించా, డబ్బులన్నీ అయిపించా. వీళ్ళు అయితే బాగా అరిచేవాళ్ళు నన్ను. ఇప్పుడు కూడా అరుస్తున్నారా? ఇప్పుడు అరుతారు, అప్పుడు అరుతారు, ఎప్పుడు అరుతానే ఉన్నారు. అరుతా ఉంటే నేనేం చేసానంటే వాళ్ళు అరిచినప్పుడల్లా సైలెంట్ గా ఉంటా, ఏం మాట్లాడు. ఎన్నిసార్లు బాధపడి ఉంటారమ్మా, ఉన్నవన్నీ అమ్ముకొని సినిమా తీసామని? ఒక్కసారి బాగా బాధపడ్డాం సార్. ఏ వచ్చినా గానీ ఇద్దరం కష్ట సుఖాలు పంచుకుంటాం. ఆ మొండి పట్టు కావాలా చేయాలన్న పని చేస్తేనే మనం గడ్డని పడతాం, లేకపోతే లేదు. ఆ ముద్దన్న పని నేను ఏది చేసినా కానీ నేను వెనక్కిపోతుంటా. పైర్లు వేసినా కానీ, ఒక బర్రెలు కొనాలన్నా కానీ, ఏ కొనాలన్నా నాకు కావాలా అది చేద్దామంటే నేను సరేలేమంటే అది మాకు చేతికి వస్తుంది, లేకపోతే వాక్కుపోద్ది. అయితే అక్కడ షూటింగ్ జరిగి సగం అయింది. ఆ ఫస్ట్ డబ్బులు అయిపోయిన తర్వాత డబ్బులు అయిపోయింది. ఇంటికి వచ్చి మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.